ఉల్లి ధరల పతనం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది. అయితే మన రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలు జిల్లాలోని ఒక 8 మండలాల్లో పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ సాగు చేస్తూ ఉన్న పెద్ద ఎత్తున సాగు అయితే మాత్రం కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ ఏడాది మే నెలలోనే 2వ వారంలో కురిసిన వర్షాలతో ఉల్లి సాగు ప్రారంభించారు. ఇక ముందుగానే దిగుబడులు వచ్చాయి. సహజంగా వచ్చే నెల నుంచి సహజంగా పంట చేతికి రావాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలం అయిపోగానే పంట చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వర్షాల్లో కనుక ఉల్లి తీయడం మొదలు పెడితే అది చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తేమ ఆరదు. అందుకే ఖరీఫ్లో సాగు చేపట్టినా ఏదైతే ఈ 4 నెలలు వర్షాకాలం పూర్తి కాగానే ఇంకా తర్వాత ఎలాగో అక్టోబర్ నుంచి పెద్ద ఎత్తున ఎండలు వస్తాయి కాబట్టి ఆ టైంలో హార్వెస్ట్ చేసుకుంటారు. అలాంటిది నెల రోజులు ముందుగానే పంట వేయడంతో పంట చేతికి వచ్చింది. ఆ పంటను రైతులు మార్కెట్కి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున సరుకు వచ్చింది. మార్కెట్లో రైతులు పంట వేసేటప్పుడు ధరలు ఆశాజనకంగా ఉండడంతో క్వింటా 2,000 దాకా ధర ఉండడంతో పెద్ద ఎత్తున సాగు చేశారు ముందస్తు. పంట అయితే మార్కెట్కి వచ్చింది కానీ వ్యాపారస్తులు మాత్రం 400-500 రూపాయలు మించి కొనుగోలు చేయడం లేదు 100 కేజీలు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్వింటా 1,200 రూపాయల కంటే ₹1 కూడా తగ్గించడానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా మార్కెట్ని రంగంలో దింపి కొనుగోలు చేస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా వ్యాపారస్తులు కనుక రైతుల దగ్గర నుంచి క్వింటా 600-700 కొనుగోలు చేస్తే ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. తోతాపూరి మామిడి విషయంలో చిత్తూరులో ఎలాగైతే ప్రభుత్వం ఆ గ్యాప్ని భర్తీ చేసిందో ప్రభుత్వం ప్రకటించిన ధరకి వ్యాపారస్తులు కొనుగోలు చేసే ధరకి మధ్య ఉన్న గ్యాప్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వచ్చింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ జరిగే వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున కర్నూలు మార్కెట్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్లో నిలిచిపోయాయి. మార్కెట్లోకి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా పోయింది. కనీసం 1,200 దక్కితే కనీసం పెట్టిన పెట్టుబడులన్నా వస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రైతుల దగ్గర నేరుగా కొనుగోలు చేసి కుదిరితే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేయాలి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 197 ఈ దుకాణాల ద్వారా సివిల్ సప్లైస్ దుకాణాల ద్వారా కేజీ ₹14కే కావాల్సిన ఉల్లిగడ్డలు సప్లై చేస్తా ఉన్నాయి. ఇదే ఫార్ములాని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పంపిస్తే ఆ రైతుల ఇబ్బందులు తొలుగుతాయి. ప్రభుత్వానికి మహా అయితే 100-150 కోట్ల దాకా ఖర్చు అవ్వచ్చు. కానీ దాదాపు 2 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక 100-150 కోట్లు ఖర్చు చేయడంలో ఇబ్బంది లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనైనా ప్రభుత్వం చురుగ్గా కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మరో నెల రోజులు ఆగితే పంట పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈలోగా మార్కెట్ని కనుక సెటరేట్ చేసుకోకపోతే అధికారులు రూల్స్ ఫార్ములాలు అంటూ కూర్చుంటే మాత్రం రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకసారి సరుకు తీసుకొచ్చిన తర్వాత వారాల తరబడి మార్కెట్ల దగ్గర రైతులు ఉండడం అంటే కష్టసాధ్యం. ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాలి. వెంటనే పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అవసరమైతే రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లు మొత్తానికి పంపించి తక్కువ ధరకే వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే విధంగా, వినియోగదారులు 5-10 కేజీలు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నా కూడా వచ్చే నష్టం లేదు. ఆ విధంగా కొనుగోలు చేసే విధంగా, కొనుగోలు చేసే వినియోగదారులు టెంప్ట్ అయ్యే విధంగా ధర నిర్ణయించి పెద్ద ఎత్తున సరుకుని రైతుల నుంచి వినియోగదారులు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉల్లి ధరలు మీరు కనుక ఉల్లి రైతు అయితే మీకు ఏ ధర లభిస్తుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీరు కనుక ఉల్లి వినియోగదారులు అయితే కేజీ ఎంతకు కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉందనేది దాని మీద మరో వివరంగా మరో వీడియో తెలుసు.